ISTQB foundation level sample question. Which item correctly identifies a potential risk of performing test automation? కింద ఇచ్చిన ఆప్షన్స్లో టెస్ట్ ఆటోమేషన్ పర్ఫామ్ చేయడం వల్ల వచ్చే పొటెన్షియల్ రిస్క్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్ ఏ, ఇట్ మే ఇంట్రడ్యూస్ అన్నోన్ రెగ్రెషన్స్ ఇన్ ప్రొడక్షన్. టెస్ట్ ఆటోమేషన్ చేయడం వల్ల మనకి ప్రొడక్షన్లో రెగ్రెషన్స్ అనేవి రావన్నమాట. సో ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి, సఫిషియంట్ ఎఫర్ట్స్ టు మెయింటైన్ టెస్ట్ వేర్ మే నాట్ బి ప్రాపర్లీ అలొకేటెడ్. ఇప్పుడు ఆటోమేషన్కి సంబంధించిన టెస్ట్ వేర్కి సంబంధించి ప్రాపర్గా ఈ రిసోర్సెస్ అన్ని అలొకేట్ చేయాలన్నమాట. ఆ అలొకేట్ చేయకపోతే మనకి టెస్ట్ ఆటోమేషన్ వల్ల రిస్క్ జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మనకి రిస్క్ అనేది జరుగుతుంది అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ సి, టెస్టింగ్ టూల్స్ అండ్ అసోసియేటెడ్ టెస్ట్ వేర్ మే నాట్ బి సఫిషియెంట్లీ రిలైడ్ అపాన్. టెస్టింగ్ టూల్స్ అలాగే టెస్టింగ్ టూల్స్ అనేవి కూడా దానికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనకి దానికి సంబంధించిన రిస్క్ కాదు, అంత కంప్లీట్ రిస్క్ కాదు. సో ఇది కూడా సి అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి, ఇట్ మే రెడ్యూస్ ద టైమ్ అలొకేటెడ్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్. ఈ పాయింట్స్ వస్తే మనకి ఇది ఆటోమేషన్ వల్ల జరిగే బెనిఫిట్ అనమాట. అంటే మాన్యువల్ టెస్టింగ్ ద్వారా అయ్యే టైంని తగ్గించేది ఈ ఆటోమేషన్ అనమాట. కాబట్టి ఇది బెనిఫిట్. సో వీటన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సఫిషియంట్ ఎఫర్ట్స్ టు మెయింటైన్ టెస్ట్ వేర్ మే నాట్ బి ప్రాపర్లీ అలొకేటెడ్.